నమస్తే. నేషనల్ అవార్డ్స్ అయితే గతం అంతా కూడా నార్త్ ఇండియాకే పరిమితమైనటువంటి ఒక నేషనల్ అవార్డ్స్ ఇప్పుడు సౌత్ ఇండియా వైపు దృష్టి మొదలించిందా? ఎందుకంటే అల్లు అర్జున్కి దాదాపు 56 సంవత్సరాల తర్వాత తెలుగు ఫిల్మ్ సంబంధించి నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. తర్వాత ఈ ఇయర్ వచ్చేసరికి అది కాస్త రిషబ్ శెట్టి వైపు మారింది. అయితే రానున్నటువంటి ఒక 2023 తీసి పక్కన పెడితే 2024లో ఏ సినిమాలు తలపడబోతున్నాయి, ఎవరికి నేషనల్ అవార్డు రాబోతుంది అనే దానిపైన ఇప్పుడు చర్చ. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేషనల్ అవార్డుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. గతంలో చూసుకుంటే సాధారణంగా సౌత్ ఇండియా నుంచి సింగర్స్ కావచ్చు, లేదంటే మనకు మిగతా వారికి సంబంధించి మనం ఇప్పటిదాకా చూసాం. కానీ తెలుగు ఇండస్ట్రీకి అయితే పూర్తి స్థాయిలో బాగా పక్కన పెట్టేసినటువంటి తత్వం మనం చూసాం. కానీ వీటన్నింటినీ కూడా అంచనాలన్నీ కూడా తలగొడుతూ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం అనేది ఒక పెద్ద గర్వకారణం అని చెప్పుకోవాలి మనం. అయితే ఈసారి మాత్రం రిషబ్ శెట్టి వైపు మళ్ళింది. సో కన్నడ వైపు వెళ్ళింది. సో తెలుగు అయిపోయింది, కన్నడ వైపు వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు. సో 2023కి సంబంధించిన సినిమాలు తీసి మనం పక్కన పెడితే 2024లో ఏ సినిమాలు తడబడబోతున్నాయంటే అప్పుడు తమిళ ఇండస్ట్రీ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ తెలుగు, కన్నడ, తమిళం మొత్తాన్ని ఏమంటారు అనమాట, పూర్తి స్థాయిలో వాళ్ళు చూస్తున్నారా అంటే ఏమంటారు? అంటే నేషనల్ అవార్డ్స్ విషయంలో హీరోలు కాబట్టి చూసుకుంటే గతంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, నజరుద్దీన్ షా ఇట్లా చాలామంది అవార్డులు వచ్చినాయి. అల్లు అర్జున్కి అవార్డు వచ్చినప్పుడు పుష్పరాజ్ అనే పాత్ర విలన్ పాత్ర, స్మగ్లర్ పాత్ర, గంధపు చెక్కల స్మగ్లర్కి ఎలా ఇస్తారు అనే విమర్శ ఒకటి వచ్చింది. సాధారణంగా అవార్డు నటన రావాలంటే కొద్దిగా ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంటు. అక్కడ అల్లు అర్జున్కి ఆ పుష్పరాజ్ అనే పాత్ర స్మగ్లర్ పాత్ర అయినా కానీ అందులో కనబచ్చిన నటనకి ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ ఒక డీ గ్లామర్గా కనిపించడం కానీ ఇట్లా, అందువల్ల అది అల్లు అర్జున్కి ఆ కేటగిరీలోకి వెళ్ళారు. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా కాంతారా సినిమాలో క్లైమాక్స్లో రిషబ్ శెట్టి నటన అనేది అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా నటించాడు అతను. మరి అది కమర్షియల్, కాంతారా కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమానే, పుష్ప సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమానే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా వరకు నేషనల్ అవార్డ్స్ అనేవి ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఉండవు, ప్యారలల్ సినిమా, అది ఆర్ట్ సినిమా అంటాం కదా, ఆ ప్యారలల్ సినిమాలో మెథడ్ యాక్టింగ్ చేసే వాళ్ళకే అవార్డులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కమల్ హాసన్ చేసిన చాలా సినిమాలకి మంచి నటుడిగా చాలా మంచి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, మంచి నటుడిగా వచ్చినాయి. ఇప్పుడు డీ గ్లామర్ పాత్రలు చేస్తూ ఉంటారు, ఆ డీ గ్లామర్ పాత్రలకి ఎక్కువ మనకి సెలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పుష్పరాజ్ పాత్ర కూడా డీ గ్లామర్ పాత్ర చెప్పాలంటే, రిషబ్ శెట్టి పాత్ర కూడా కొంత డీ గ్లామర్గానే ఉంటుంది. అంటే 2022కి మొన్న రిషబ్ శెట్టిని ప్రకటించారు. కాంతారా వచ్చి 2022లో వచ్చింది కాబట్టి రిషబ్ శెట్టిని ప్రకటించారు. 2023 కేటగిరీలో సినిమాలు చూడాలంటే మనకి ఒక ఐడియా లేదు కాబట్టి, చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి మనం చెప్పలేము కూడా. అది ఈ 2024 అంటే ఇప్పుడు దాకా మన 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయిపోయింది. ఇప్పటికి ఈ 8 నెలల్లో వచ్చే సినిమాలు కానీ రాబోయే 4 నెలల్లో రాబోయే సినిమాల్లో కానీ చూసుకుంటే మనకు 2 సినిమాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే గోట్ ది లైఫ్ అని మన పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు, ఇంకొకటి తంగలాన్ సినిమా. ఈ 2 సినిమాలు కనిపిస్తుంది. కంగువాలో కూడా డీ గ్లామర్గా సూర్య పాత్ర కనిపిస్తుంది, కానీ అది కమర్షియల్ మూవీగా వెళ్ళే అవకాశం ఉంది, అది కనిపిస్తుంది. ఒకవేళ సూర్య కూడా అద్భుతంగా చేసి ఉంటే చెప్పలేము, అప్పుడు సూర్య కూడా యాడ్ అవుతాడు. కానీ ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్ వీళ్ళిద్దరే మనకి ఖచ్చితంగా 2024 అవార్డులు వస్తే ప్రకటిస్తే మాత్రం ఈ అవార్డు ప్రకటించాక 2 ఏళ్ళు టైం పడుతుంది. ఎందుకంటే 2022 ఇప్పుడు ప్రకటించారు కాబట్టి ఈ అవార్డు ప్రకటించాలంటే ఇప్పుడు 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. ఖచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లేదా విక్రమ్లో ఎవరో ఒకరిని వరించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక పక్కన పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పక్కన అయితే, ఇంకో పక్కన చియాన్ విక్రమ్ ఇంకో పక్కన సూర్య వస్తే ఉండొచ్చు అని చెప్పి ఇంకో వైపు. అయితే వీళ్ళందరి మధ్యలో కల్కిగా ప్రభాస్ ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఉత్తమ నటుగా చూసినప్పుడు యాక్టింగ్ కూడా మనకి ఇంపార్టెంట్, అది కమర్షియల్ క్యారెక్టర్ చెప్పాలంటే. దాంట్లో యాక్టింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర తీసుకుంటే అతను ఉద్యోగం కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఒంటెల్ని మేపుకోవడం కానీ గొర్రెలు మేపుకోవడం, ఆ పాత్ర పోషించడం అనేది, అక్కడి నుంచి బయటపడటం కోసం అతను పడే తిప్పలు కానీ ఆ ఎడారి ప్రాంతాల్లో ఇవంతా అద్భుతంగా నటించాడు అతను. ఆ క్లైమాక్స్లో అక్కడ అతను బయటపడటం కానీ అదంతా ఒక కమర్షియల్ సినిమా. అది సినిమాగా సక్సెస్ కాకపోవచ్చు, కమర్షియల్ సినిమా కాదు అది, కమర్షియల్గా అది ఫెయిల్ అయినట్టు సినిమా అక్కడ. కానీ మంచి నటుడు అద్భుతంగా చేశాడు, ఆ సినిమాని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక తంగలాన్ విషయానికి వచ్చేసరికి తంగలాన్ అనే పాత్ర ఈ కోలార్ బంగారు గనులు పూర్వపు చరిత్ర మనం చెప్పాలండి. 1850 ఆ ప్రాంతంలో కథ.
అక్కడ ఒక అంటరాని వ్యక్తుల్ని బ్రిటిష్ వాళ్ళు ఈ బంగారపు అన్వేషణ కోసం ఎలా ఉపయోగించుకున్నారనడానికి అద్భుతంగా డిజైన్ చేసుకున్న పాత్రగా తంగలాన్ అనే పాత్ర. చియాన్ విక్రము అద్భుతంగా సేతు సినిమాలో అతను ఎంత డీగ్లామర్గా నటించాడు, ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా అతను అద్భుతంగా నటించడని చెప్పాలి. ఎందుకంటే ఒంటి మీద బట్టలు లేని పాత్రలో అతను అక్కడ చేయటం, ఆ పాత్ర చేయటం కానీ, ఆ పాత్రను మెప్పించిన తీరు కానీ, సాధారణంగా స్టార్ హీరోలు ఇట్లాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. ఈ విషయంలో అక్కడ పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒప్పుకున్నాడు, ఇక్కడ విక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా రివ్యూల పరంగా చూసుకుంటే ఇప్పుడు తంగలాన్ హిట్టా ఫ్లాప్ అంటే మనం చెప్పలేం, సమాధానం చెప్పలేము. ఇవాళ భుజానికి ఎత్తుకుందంతా సోషల్ మీడియానే తంగలాన్ని. దాని మీద ఫేస్బుక్లో వస్తున్న రివ్యూలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా స్వచ్ఛందంగా ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంటే పారంజిత్ అంటరాంతరాన్ని నేను అనుకోవడం డైరెక్టర్గా కూడా అతనికి అవార్డు రావచ్చు. పారంజిత్కి నేషనల్ అవార్డు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అంత ఈ సినిమా పోటీ పడుతుంది, ఖచ్చితంగా గోటు కూడా పోటీ పడుతుంది అక్కడ. నేను కూడా ఒక అవార్డు అనుకోవడం లేదు ఈ సినిమాకి కానీ గోటుకి కానీ చాలా అవార్డులు వరించే అవకాశం 2024లో మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియా ముందుండదని అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ప్రతి అంశాన్ని చాలా కీన్గా చేశాడు డైరెక్టర్. ఆడవాళ్ళు జాకెట్లు లేకుండా ఉండడం, వాళ్ళ జాకెట్ తీసుకొస్తే దాన్ని ఆనందంగా వాళ్ళు పంచుకోవడం కానీ, ఇతనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బట్టలు వచ్చి ఇరిగిపోయి చింపేస్తే మళ్ళీ అటు కుట్టుకోవడం కానీ, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. విక్రమ్ కూడా అద్భుతంగా నటించాడు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారానికి ఓటు వేయాలా, విక్రమ్కి ఓటు వేయాలా అనుకున్నప్పుడు నేనైతే విక్రమ్కే ఓటేస్తా. ఖచ్చితంగా ఆ పాత్ర ఈ పాత్ర మనం బ్యాలెన్స్ చేయాలంటే చెప్పలేము కూడా. కాకపోతే నాకైతే విక్రమ్ పాత్ర అద్భుతంగా అనిపించింది. మరి కంగువా రిలీజ్ అయితే కంగువా ఎలా ఉంది, అది ఫక్త్ కమర్షియల్ సినిమానా, అక్కడ సూర్య ఎలా చేశాడనే విషయాలు చూడాల్సి వస్తుంది. అదండి. సో మొత్తానికి ఇప్పటిదాకా చూసుకుంటే సౌత్ సైడ్లో మనకి 2 సినిమాలు ఎక్కువగా అనిపిస్తూ వస్తున్నాయి. కంగో ఇంకా రిలీజ్ కాలేదు, లేదా ఇయర్ ఎండింగ్ లోపల ఇంకే సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది తెలియదు. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ షో రిలీజ్ అయిన తర్వాతనే దాని యొక్క టాక్ బట్టే ఆ సినిమా ఎలా ఉంటుందని మనం అంచనా వేయవచ్చు. సో మొత్తానికి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఒక పృథ్వీరాజ్ సుకుమార్ సినిమా దానికి ఒక మంచి పేరు వచ్చింది, ఇప్పుడు వచ్చినటువంటి ఒక తంగలానికి కూడా ఒక మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. సో కంగో ఎలా ఉంటుందనేది తెలియదు. మొత్తానికి సౌత్ వైపు నేషనల్ అవార్డ్స్ చూపు మళ్ళిందా అంటే ఏమంటారు? మళ్ళిందని చెప్పాలి. ఓవరాల్గా కూడా బాలీవుడ్ వెనకబడిపోయింది, సౌత్ ఇండియా ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే పుష్ప సినిమా. పుష్పరాజ్కి ఆల్రెడీ అవార్డు ఇచ్చారు కాబట్టి సీక్వెల్స్ని ఇక నేను అనుకోవడం ఇంకోసారి తీస్తే అది కేటగిరీలో పరిగణించారు అనుకుంటున్నా. ఎందుకంటే పుష్ప సినిమా రేపు డిసెంబర్ 6ని రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సీక్వెల్స్ అనేవి కేటగిరీస్లో ఉండకపోవచ్చు. ఒకసారి ఒక సినిమాకి అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పాత్రకి 24 రిలీజ్ అయితే ఇంకొక అవార్డు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి పుష్పరాజ్ని పక్కన పెట్టాలి మనం. పుష్పరాజ్ని పక్కన పెట్టేస్తే కంగువా రిలీజ్ కాకపోయినా ఇప్పుడు ఉన్న సినిమాల్లో నాకు తెలిసి ఒక మెథడ్ యాక్టింగ్ అంటే ఖచ్చితంగా తంగలాన్ వస్తుంది, లేకపోతే పృథ్వీరాజ్ సుకుమార్ అని వస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఆ పాత్ర కోసం భోజనం మానేసేసి బక్క చిక్కిపోయిన పాత్రగా ఉండాలి కాబట్టి చాలా బాడీ పరంగా చాలా కేర్ తీసుకుని యాక్ట్ చేసాడు అతను. ఇక్కడ కూడా తంగలాన్ విషయంలో కూడా విక్రమ్ కూడా అదేంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే ఆ తరహా హెయిర్ స్టైల్ కానీ, ఆ తరహా గడ్డాలు పెంచుకుని చాలా డీగ్లామర్గా యాక్టింగ్ స్కిల్స్ పరంగా చూసుకున్నా కానీ ఒక అద్భుతమైన నటనని విక్రమ్ చూపించాడు. ఖచ్చితంగా సౌత్ వాళ్ళకి హవా అనేది కనిపిస్తుంది. అవార్డుల పరంగా కూడా మన వాళ్ళే ముందుకెళ్తారు మన నార్త్ కన్నా పోలిస్తే అనుకుంటున్నాను నేను. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు చాలామందికి ఉండేటువంటి ఒక పెద్ద అనుమానం ఏంటి అంటే అది హీరో గొప్పదనమా లేదా డైరెక్టర్ గొప్పదనమా అని. సో నేషనల్ అవార్డు విన్ అయినటువంటి ఒక సినిమాకి సంబంధించి హీరో గొప్పదనం అనుకోవచ్చా సినిమా హిట్ అయిందంటే, లేదా డైరెక్టర్ గొప్పదనం అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్టరు అన్నిటికన్నా కెప్టెన్ డైరెక్టరే. కాకపోతే పాత్రని వాళ్ళ డైరెక్టర్ ఇచ్చిన పాత్రని ఆకలింపు చేసుకుని ఆపోసన బట్టి అతను ఓన్ చేసుకుని యాక్ట్ చేయాలి. కాబట్టి ఒకటి చెప్పినంత మాత్రాన యాక్టింగ్ చేయటం అనేది చేయలేదు డైరెక్టరు, అది నటుడే చేయాలి చేయటం అనేది. కాబట్టి అది ఒకవేళ ఉత్తమ నటుడిగా అవార్డు వస్తే మాత్రం అది నటుడికే చెందుతుంది. డైరెక్టర్ ప్రతిభ వెనకాల ఉంటుంది కానీ నటుడికే చెందుతుంది. ఇప్పుడు తంగలాన్ సినిమా ఉంది, అది ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవుతుందా అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ 2 ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి గోటు,
ఇక్కడ తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి తంగలాన్ కూడా ప్రాంతీయ చిత్రాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. మన నేషనల్ అవార్డు ఉంటుందిగా, ఉత్తమ చిత్రం నేషనల్ అవార్డు ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా తంగలాన్ని నేషనల్ అవార్డుకి గురించిన ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే తంగలానికి అంత కెపాసిటీ అయితే ఉంది. తంగలాన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చే, ప్రాంతీయ చిత్రం కాకుండా నేషనల్ అవార్డు వచ్చే అర్హత అయితే తంగలానికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రారంజిత్ అనే వ్యక్తి ఒక ఇంటర్నల్గా ఒక సందేశాన్ని కూడా ఇస్తాడు సినిమాలో. ఇప్పుడు అంటరానితనం మీద అతను ఫోకస్ పెట్టి ఆ కథను డీల్ చేసే విధానం కానీ, ఇప్పుడు అతను ఈ తంగలాని విషయంలో తమిళ్లో సింగ్ సౌండ్తో ఇది రూపొందడం వల్ల కొంత మైనస్ టాక్ వచ్చింది స్టార్టింగ్లో. తెలుగుకి వచ్చేసరికి డబ్బింగ్ చెప్పడం వల్ల డైలాగుల్లో ఉండటం కానీ అవన్నీ మ్యాచ్ అయ్యి తమిళ కన్నా తెలుగు పెద్ద హిట్ అయింది. ఇది తమిళ్లో సింగ్ సౌండ్ మరి అది మారుస్తారని చెప్పి అన్న టాక్ వచ్చింది, అది ఎంతవరకు తెలియదు. కానీ అక్కడ సింగ్ సౌండ్తో సినిమా చేయడం వల్ల నేటివిటీ మరీ ఇదైపోయి అర్థం కాక, భాష అర్థం కాక ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ఎట్లా చూసుకున్నా కానీ తంగలాన్ అనేది ఒక మంచి సినిమాగా ఇవాళ చూసిన ప్రేక్షకులే దీన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాబట్టి తంగలానికి అవార్డు 2024 అవార్డులు ప్రకటించినప్పుడు తంగలానికి పెద్దపీట వేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే 2022కు సంబంధించినట్టు సినిమాలకి ఇప్పుడు అవార్డులు ప్రకటిస్తూ వస్తున్నారు. మళ్ళీ 2023 ఇంకా పెండింగే ఉంది. 2024 మనం సగం మధ్యలో ఉన్నాం. కానీ ఇలాగా బాగా లేట్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఒకటి ఉండొచ్చు అనుకుంటా కదా. ఎందుకంటే చాలా అంటే సినిమా అయిపోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం అయిపోయిన తర్వాత గత 2023 నుంచి ఇప్పటిదాకా మార్చిలో ప్రకటించేసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. అది కాక సినిమాలు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ప్రేక్షకులది. సో దీన్ని ఏమన్నా సరే వాళ్ళు ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటే? సాధారణంగానండి ఏ సంవత్సరానికి సంబంధించి ప్రకటించినప్పుడు ఆ మరుసటి ఏడాది ప్రకటించేయటం అనేది ఉత్తమమైన పద్ధతి ఎప్పుడు కూడా. అంటే ఈ స్క్రూట్నీ వ్యవహారం అంతా చాలాసేపు ఉంటుంది కాబట్టి వాళ్ళు టైం తీసుకుంటున్నారా, గతంలో వెంటనే వచ్చేవా అనేది మనకు తెలియదు. ఎప్పటికైనా సరే 2024 అవార్డులు ప్రకటించాలంటే 2020లో ప్రకటించేయాలి. అది చేయాలంటే ఈజీనే అవుతుంది. అట్లా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ప్రతిసారి నేషనల్ అవార్డుల కోసం 2 ఏళ్ళు, ఒక సినిమా కోసం 2 ఏళ్ళ పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. కంపల్సరీగా మరుసటి ఏడాది ప్రకటించడం, అవార్డు ప్రకటించడం అనేది జరగాలి. ఎందుకంటే డైరెక్టర్ కూడా వాళ్ళు తీస్తున్న సినిమా ఏదైతే ఉందో దానికి చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు నేషనల్ అవార్డు రావడానికి కోసం వాళ్ళు ఎక్కువ కాలం వెచ్చించి వాళ్ళు ఏం చేస్తారంటే 2 నుంచి 3 సంవత్సరాలు వాళ్ళ కెరీర్ పరంగానే హెల్ప్ అవుతుంది. అవార్డు వచ్చిందంటే వాళ్ళ కెరీర్కి హెల్ప్ అవుతుంది, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. లేట్ అవటం వల్ల ఇది ఒక ఇబ్బంది. సో అది కాక గతంలో చూసుకుంటే చాలా వరకు నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా బాలీవుడ్కే పూర్తిగా పరిమితం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్ వైపు అయితే కొంచెం చూస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా స్క్రూటినీలో కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి యొక్క టీంలలో ఇక్కడ సౌత్కి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పేసి అంటుంటారు. అందుకే అదిగాక ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు లేవు కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియా వైపు దృష్టి మళ్ళిందా అంటే ఏమంటారు? అంటే జ్యూరీ మెంబర్స్ అన్ని భాషల వాళ్ళని పెట్టుకోవడం అనేది మంచిదండి. అన్ని భాషలకు ప్రాతినిధ్యం ఉండి జ్యూరీ ఉంటే సాధారణంగా నేషనల్ అవార్డు విషయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయేమో కానీ మేజర్ పొరపాట్లు జరగవు. ఇక నంది అవార్డులు లేదా ప్రాంతీయ అవార్డుల విషయానికి వచ్చేసరికి కొంత ఎక్కువ మనతన భేదాలు కానీ ఇవన్నీ ఉంటాయి. పైరవీలుగా ఆడికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ నేషనల్ అవార్డుల విషయంలో అంత జరగదు. ఇది మంచి కమిటీ చాలామంది చూస్తారు కాబట్టి, జ్యూరీ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళదే ఫైనల్ జడ్జిమెంటు. మంచి సినిమాని పక్కన పెట్టాలనే ఆలోచన ఆ జ్యూరీ వాళ్ళు కూడా ఉండదు. నేషనల్ అవార్డు విషయంలో జరిగిందంతా మొన్న నిత్యామేన అంతకితం అల్లు అర్జున్కి వచ్చినప్పుడు కూడా ఒక వర్గం వాళ్ళు విమర్శించిన వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు మొన్న నిత్యామేనని కాకుండా పలానా వాళ్ళకి ఇవ్వాలి అనే టాక్ కూడా వచ్చింది. అక్కడ కూడా విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇదన్నీ ఉన్నాయి. మొత్తానికి ఒక శుభం అని చెప్పి అనుకోవచ్చా? సౌత్ ఇండియాకి సంబంధించి పూర్తిగా నేషనల్కి అవార్డు ఇచ్చే వాళ్ళ దృష్టి అంతా కూడా సౌత్ వైపు మొల్లింది కాబట్టి మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. సౌత్ సినిమా అనేది ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ముందుకెళ్ళిపోయిందండి బాగా. అది కమర్షియల్గా డబ్బులు రాబట్టడంలో కానీ, మంచి హిట్లు రాబట్టడంలో కానీ సౌత్ వాళ్ళే ముందున్నారు. పాన్ ఇండియా సినిమాలని సక్సెస్ఫుల్గా తీయడంలో సౌత్ వాళ్ళే ముందున్నారు. ఇప్పుడు అవార్డులు కొట్టడంలో కూడా సౌత్ వాళ్ళే ముందుంటారనేది మనకు అర్థమవుతుంది. గత కొన్నాళ్ళుగా చూసుకుంటే మన సౌత్ వాళ్ళే ముందుకెళ్తున్నారు కాబట్టి మొన్న వచ్చిన అవార్డులు చూసుకున్నా కానీ సౌత్ వాళ్ళ హవానే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి 2023కి సంబంధించి ఏ సినిమాలు ఎంపికలకు వస్తాయో తీసి పక్కన పెడితే 2024లో మాత్రం ఇప్పటిదాకా వచ్చిన మూవీస్లో ఒకటి తంగ్లాన్, ఇంకోటి ద గుడ్ ద లైఫ్ ఏదైతే ఉందో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈ రెండే అని చెప్పి మనకు కనిపిస్తుంది. చూద్దాం కంగువా ఏం చేయబోతుంది, లేదా పుష్ప 2 మళ్ళీ వస్తాడా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.